ఆపరేషన్ కగార్ కంప్లీట్ అయిపోయింది. ఇక మావోయిస్ట్ లేని భారతదేశం చూస్తున్నాం, మావోయిజంకి బాయ్ బాయ్ చెప్తున్నాం అని చెప్పి అమిత్ షా గారు పార్లమెంట్లో అంటున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? ఎస్, అమిత్ షా గారు చెప్పినట్టే ఆపరేషన్ కగార్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఆయన పెట్టుకున్న డెడ్ లైన్ 2026 మార్చి 31, అంటే కరెక్ట్గా మనం ఈ వీడియో చేస్తున్న రోజు. ఈ వీడియో చేస్తున్న రోజు కంటే కొన్ని రోజుల ముందే దాదాపుగా మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అయిపోయిందని మనం చెప్పుకోవాలి. దాదాపు 95-96% మావోయిస్టులు అయితే రొంగిపోయారు, లేదంటే చనిపోయారు ఓకే ఎన్నికౌంటర్ల ద్వారా. ఒక సంవత్సర కాలంగా ఎప్పుడైతే అమిత్ షా గారు ఆపరేషన్ కగారు ప్రకటించారో ఆ రోజు నుంచి ఒక ప్రభుత్వం ఒక పెద్ద పనిగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ బలగాలు ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఒకవైపు, గ్రైహోన్స్ జలాలు ఇంకోవైపు, సో రకరకాల బలగాలన్నీ కలిసి టెక్నాలజీని వాడి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వాడి నట్టడుగులోకి వెళ్ళి మావోయిస్టు రహస్యాలు, వాళ్ళకున్నటువంటి బలాలన్నీ కూడా, బలాలు బలహీనతలు అన్నీ కూడా గమనించి వాళ్ళని ఏరివేయగలిగాయి. ఓకే. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మావోయిస్టులు రేరు అని మనం చెప్తున్నాం కదా, ఇవాళ ఏరివేయబడ్డ మావోయిస్టులు అంతా కూడా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు అని నా కొంతమంది పేర్లు అమిత్ షా గారు చదివారు. వాళ్ళంతా ఎప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళు? 90s కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళు. 90s కంటే ముందు మావోయిస్టుల్లోకి పోయిన వాళ్ళు. అసలు లేటెస్ట్గా మావోయిస్టుల్లోకి పోయిన వాళ్ళే లేరు. అంటే వాళ్ళ రిక్రూట్మెంట్లోనే తేడా వస్తుంది. అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ ప్రకటించినా ప్రకటించకపోయినా సరే కాలక్రమంలో మావోయిజం అనేది క్లోజ్ కాక తప్పదు. అంటే పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ యువతరం ఆవేశపడో లేదా అనార్థానికి గురయ్యో తుపాకులు పట్టుకొని సోషలిజం సాధిస్తామని ఇంకోటానో పోయే రోజులు ఇప్పుడు లేవు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలు తగ్గిపోయినాయి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది, ప్రభుత్వ విద్యా సంస్థల పాత్ర తగ్గిపోయింది. ఒకప్పుడు మావోయిస్టు రిక్రూట్మెంట్ ఎక్కడ ఉండేదంటే యూనివర్సిటీలో ఉండేది, ప్రభుత్వ యూనివర్సిటీలో ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది వైజాగ్లో, లేదా ఉస్మానియా హైదరాబాద్లో ఉంది. ఈ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాల్లో ఉంచి రాడికల్ భావాజాలం ఉన్న వాళ్ళు కొంతమంది మావోయిజం వైపు ఆకర్షితులై వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అసలు ఆ యూనివర్సిటీలకే ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది. అంతా ప్రైవేట్ ఎడ్యుకేషను, కార్పొరేట్ ఎడ్యుకేషను, కమర్షియల్ ఎడ్యుకేషన్. పెట్టుబడి పెట్టిన దానికి సంపాదించుకుందాం, బిజినెస్ అయిపోయింది. ఎస్, మైండే బిజినెస్ చేసిన చదువులు ఉన్నాయి కదా ఇప్పుడు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో తుపాకులు పట్టుకుని లైఫ్ను రిస్క్ చేసి సమాజానికి ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచన ఇక లేదు. ఆలోచన విధానాల్లో మార్పు వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా మావోయిజం అనేటువంటిది క్లోజ్. రెండోది, ఒక ప్రభుత్వం దృష్టి పెట్టిన తర్వాత మావోయిస్టులు ఎంత మేరకు తట్టుకోగలుగుతారు? కాకపోతే ఇక్కడ మావోయిస్టులు మనం ఇక్కడ ఒప్పుకొని తీరాల్సిందంటే, ఒక ప్రభుత్వం సంవత్సరానికి పైగా పోరాటం చేయాల్సి వచ్చింది మావోయిస్టుని లేకుండా చేయడం కోసం. ఈ పరిస్థితుల్లో కూడా నిజానికి మావోయిస్టుల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండవు, టెక్నాలజీ ప్రభుత్వం దగ్గర ఉన్న టెక్నాలజీ ఉండదు. కానీ అందులో రిక్రూట్మెంట్ కూడా బాగా తగ్గిపోయింది పరిస్థితులు మారిపోవటం వల్ల. అయినా సరే ఒక సంవత్సరానికి పైగా పట్టింది వాళ్ళని ఏరివేయటానికి. అంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు ఇలా అర్థం చేసుకోవాలి. బలంగా ఉండటానికి ఉన్న కారణాలు ఏంటంటే వాళ్ళ మూలాలు. ఇప్పుడు నువ్వు మావోయిజం లేని భారత్ చేస్తానని అమిత్ షా గారు చెప్పారు. మావోయిజం లేని భారత్ చేయటం అంటే సమస్య లేని భారతాన్ని క్రియేట్ చేయటం. సమస్యలు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఎవడు తుపాకు పట్టుకుని పోతాడు చెప్పు? సమస్యలు ఉండబట్టి. ఇప్పుడు కులవివక్ష ఉంది, అంటరానితనం ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పైగా నీ భూమి నీ కళ్ళ ముందు ఎవరికో అప్పు చెప్తున్నావు, కానీ నీకు చిన్న గుడిసేసుకోవడానికి కూడా అవకాశం లేదని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా వెలుగుమాట దగ్గర ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేశారు. సరే, అది ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పారు. ప్రభుత్వం ల్యాండ్ కాదు, నిజానికి భూదాన భూమి, అది పేదల కోసమే సేకరించబడ్డ భూమి. సరే, అయినా ప్రభుత్వ భూమి అన్నారు. నువ్వు పేదోడు ఉండటానికి లేదని కూల్చివేశారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఏదో ఒక రోజు ఏదో కార్పొరేట్ కప్పు చెప్తారు. అంటే ప్రజలు ఇల్లు కూల్చివేసి వాళ్ళ కళ్ళ ముందే కార్పొరేట్ కప్పు చెప్తున్నప్పుడు ప్రజల కళ్ళలో కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వం మీద అసహనం రాకుండా ఎందుకు ఉంటుంది? సో ప్రభుత్వం మీద అసహనం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం వాళ్ళదే. ఇప్పుడు మావోయిజం ఎందుకు పుట్టింది, నక్సలిజానికి మూలాలేంటి, అలా ఎందుకు వెళ్ళారు? తుపాకీ పట్టుకునే ప్రతి ఒక్కడికి తెలుసు ఈ తుపాకీ నేను చచ్చిపోతానని. మావోయిస్టులో పోయే వాళ్ళు తెలీదా నేను చచ్చిపోతానికి తెలుసు. మరి చనిపోవటానికి డిసైడ్ అయిపోయినవన్నీ చంపేసానని ఆనందపడడం కంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? అవును, కరెక్ట్. కాబట్టి వాడు ఎందుకు అటువైపోయాడు నువ్వు ఆలోచించగలగాలి తప్ప అన్ని చంపేశాను వాడిని లేకుండా చేశాను
అరే నాయనా వాడు పోయేటప్పుడే డిసైడ్ అయిపోయాడు స్వామి, ఉమ్, నేను ఈ రోజు ఉన్నాను రేపు ఉంటానో ఉండనో తెలియదు అని డిసైడ్ అయిపోయాడు. వాడినేదో చేశానని నువ్వు ఆనందపడతావేంది? కాబట్టి వాడు ఎందుకు అటువైపు వెళ్ళాడు ఆలోచించగలగటం, ఇంకో ఆధారంలోకి వెళ్లకుండా ఆపగలగటం నువ్వు చేయాల్సిన పని, ఒక పాలకుడు చేయాల్సిన పని. ఆ పని ప్రభుత్వాలు చేయట్లే. ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయింది కదా. 1947 ఆగస్ట్ 15 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇవాళ 2026లో మనం ఉన్నాం, 2026లో మనం ఉన్నాం. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఇంకా సమస్యలు భారతదేశంలో ఉన్నాయంటే అది పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇల్లు లేనివాడు ఉన్నాడు, ఇంటి కోసం కొట్టాడేవాడు ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో బతికేవాడు, ఇప్పుడు మన హైదరాబాద్లో వీడియో చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ సిటీని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నువ్వు ఒక వైట్ కాలర్ జాబ్లో ఉన్నావు, నువ్వు వైట్ కాలర్ జాబ్లో కొద్దిగా రెస్పెక్టెడ్ జాబ్లో ఉన్నావు, కానీ నీకు వచ్చే శాలరీతో హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోలేవు నువ్వు. సో నువ్వు ఎప్పటికీ ఇల్లు కొనుక్కోలేనప్పుడు, ఎప్పటికీ ఇల్లు ఉన్నదానివి కాలేనప్పుడు ఏదో ఒక రోజు ఈ వ్యవస్థ నాకు ఏం చేయట్లేదు అనేటువంటి అసహనం ఎందుకు రాదు సామాన్యుల్లో? వస్తుంది. సో సామాన్యుల్లో అసహనం రాకుండా, సామాన్యుడికి వ్యవస్థ మీద కోపం రాకుండా, సామాన్యుడికి ప్రభుత్వాల మీద ప్రేమ కలిగేలాగా, ప్రజాస్వామ్యం మీద గౌరవం కలిగేలాగా చేయాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయనప్పుడు ప్రజల్లో ఈ అసహనం వస్తూనే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ విప్లవాలైనా, ఉద్యమాలైనా, తిరుగుబాట్లైనా, లేదు దానికి రూపాలు ఏవైనా ఎందుకు వస్తాయి? అసహనం నుంచి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇన్నాళ్ళు మావోయిజం ఉంది కాబట్టి కోపం వచ్చిన వాడికి ఒక మార్గం ఉంది, కానీ వాళ్ళని కొద్ది సరైన దారిలో పెడతారు. మావోయిజం అనేది ఉన్నంతలో సరైన దారి, అది తప్పుడు విధానమే. తుపాకీ పట్టుకొని పోరాటం చేయడం అంటే తప్పు, ఖచ్చితంగా తప్పు. అవును. కానీ ఉన్నంతలో వాళ్ళకి కొన్ని గీతలు ఉంటాయి, ఓ పద్ధతి ప్రకారం ఎలా ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. కానీ రేపు ఈ అసహనం వచ్చినోడు టెర్రరిజంలో పోతే వాడికి బౌండరీస్ ఉండవు. ఆ అసహనం వచ్చినోడు రౌడీగాను గుండాగాను మారితే వీడికి బౌండరీస్ ఉండవు. ఈ అసహనం సమాజం మీద వస్తు మావోయిజంలో పోయేవాడు సీతాంతం నేర్చుకున్నాడు కాదు. అంటే మీరు మావోయిజం ని సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయట్లే, కానీ దానికి ఉన్న కారణాలు తెలుసుకోలేకపోతే దాన్ని నిర్మూలించలేమని చెప్తున్నా. ఇప్పుడు ఏ సమస్యనైనా పరిష్కరించాలి అనుకుంటే ఆ సమస్యకు ఉన్న కారణం నీకు తెలిసి ఉండాలి. అవును. ఆ సమస్యకున్న మూలం నీకు తెలిసి ఉండాలి. అది తెలవకుండా నువ్వు పరిష్కరించలేమంటా నేను. ఓకే. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అమిత్ షా గారు మాట్లాడారు, తెలంగాణ గద్దర్ గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్ప వ్యక్తి అని భావించే గద్దర్ గురించి మాట్లాడారు. మాట్లాడొచ్చా? గద్దర్తో కాంగ్రెస్ కొన్ని సాన్నిధ్యం మాట్లాడారు. గద్దర్కి బీజేపీ నాయకులతో కూడా సాన్నిధ్యం ఉంది. మరి గద్దర్ని బీజేపీ కూడా గౌరవిస్తుంది. మరి గద్దర్ని అందరూ పొగుడుతారు. మరి ఆ గద్దర్కి ఎందుకు అంత జనాభిమానం ఉంది? గద్దర్ని ఎందుకు అందరూ పొగుడుతారు? ఇది తెలుసుకోవాలి కదా. అవును, మూలాలు తెలుసుకోవాలి. మూలాలు తెలుసుకోవాలి కదా. ఎందుకు నక్సలైట్ అంటే కొద్దిగా ప్రజల్లో అభిమానం ఉంది, ఎందుకు వాళ్ళ వైపు రిక్రూట్ అయ్యారు, వాళ్ళని సపోర్ట్ చేసే వరవర్రావుకో గద్దరుకో లేదో ఇంకెవరికో ఎందుకు కనీసం సమాజం రెస్పెక్ట్ ఉంది? వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అనేటువంటిది ఏముంది అంటే వాళ్ళు చెప్పేది నీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకే. వాళ్ళు చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి సెకండ్. వాళ్ళు చెప్పేదాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి థర్డ్. తర్వాత వాళ్ళు చేయడానికి ఏం అవకాశం ఉండదు. వాళ్ళు ఏమంటారు? భూమి కోసం బుద్ధి కోసం అంటారు. ఆ భూమి నువ్వే ఇచ్చినప్పుడు, ఆ బుద్ధిని నువ్వే కల్పించినప్పుడు ఇంకెందుకు మావోయిజం పుట్టింది? కరెక్ట్. సరే, ఇది నేను చెప్పాలనుకోమాట. రైట్.